బ్రేకింగ్ న్యూస్ జానీ మాస్టర్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జానీ మాస్టర్ ను కాపాడే ప్రయత్నం జరుగుతుందా? లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు జానీ మాస్టర్. అయితే జానీ మాస్టర్ను కాపాడే ప్రయత్నం సినీ ఇండస్ట్రీ నుంచి జరుగుతోంది అంటూ మాటలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ కేసును ఫిలిం ఇండస్ట్రీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. పోలీసులే చూసుకుంటారులే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు కొంతమంది. కేసు తీవ్రత ఇంతలా ఉంటే తమ కమిటీ రిపోర్ట్ 90 రోజులకు వస్తుందని ఫిలిం ఛాంబర్ చెప్తుంది. ఫిలిం ఛాంబర్ తీరును బహిరంగంగానే తప్పుపట్టారు ప్రొడ్యూసర్ నట్టికుమార్. అటు జానీ మాస్టర్ను కాపాడడానికి టాలీవుడ్లో ఓ ప్రముఖ హీరో ప్రయత్నిస్తున్నారని, ఒక స్టార్ హీరో ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇటు జానీ మాస్టర్ నన్ను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, నాపై సెక్సువల్ అసాల్ట్కు పాల్పడ్డాడు, నేను మైనర్గా ఉన్నప్పుడే నాపై సెక్సువల్ అసాల్ట్కు పాల్పడ్డాడు అని జానీ మాస్టర్ అసిస్టెంట్గా పనిచేసిన ఒక మహిళా డాన్సర్ ఫిర్యాదు చేశారు. కానీ జానీ మాస్టర్ భార్య మాత్రం ఇదంతా కుట్రనంటున్నారు. మరోవైపు జానీ మాస్టర్ కేసును ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం ఛాంబర్ పెద్ద సీరియస్గా తీసుకోలేదు అని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరెవరు జానీ మాస్టర్ కేసు గురించి ఏమేమి మాట్లాడారో ఒకసారి చూద్దాం. అసలు ఈ కమిటీ దగ్గరికి సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది. ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసేసారు. బట్ ఇన్ ద బార్గెయిన్ వెన్ ఐ స్పోక్ టు హర్, వెన్ భరద్వాజ్ గారు స్పోక్ టు హర్, we found out the card వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ is sexual harassment. The reason for her not being able to work the way that her talent, she's extremely talented. The choreographer who she alleged is also extremely talented. Both of them were working under she was working under him, but the problem came with the sexual harassment. అది మనకు తెలిసినప్పుడు you have to come to us, we are here as a panel అని చెప్పి we started the excuse me, thank you. So ఈ సెక్షువల్ హారాస్మెంట్ ప్యానల్, రెడ్రెసల్ ప్యానల్కి కేసు రావడం జరిగింది. అండ్ వీవ్ కాన్స్టిట్యూటెడ్ ద కమిటీ. ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను. సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్, యూ బీ ఏబుల్ టు, థ్యాంక్ యూ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హెవ్ స్టార్ట్, తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. ఈ 2 వీక్స్లో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హెవ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. The case is more serious, this case is more grievous because she was a minor at the point in time, because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammaiki avasaram. Thereby the committees, maaku telusu, it's not that we don't know that the police case is happening. The committee knows. అండ్ మేము బికాజ్ వీఆర్ లీగలీ ఇంతనే మాకు ఉంది స్ట్రక్చర్ కాబట్టి భూమిక హెల్ప్ లైన్ ద్వారా ది ఫీమేల్ కొరియోగ్రాఫర్ హ్యాస్ అప్రోచ్ ది పోలీస్. అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్న అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది, గబక్కున వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు, వేసేస్తారు అని సార్ మీరు అన్నారు. We agree that, sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that. While we are requesting that you should publicize this, you should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed నిన్న దాము గారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే there are many media which have insensitively put out the girls పిక్చర్. మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం, బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఐ అండర్స్టాండ్ యూఆర్ ఆల్ లెర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్, చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్. అది అంటే యూనియన్లో గొడవలు అండ్ ఇంకా వైసీపీ నుంచి కూడా ప్లాన్ చేసి లాక్ చేశారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఉందంట? అవన్నీ ఉండవండి. పొలిటికల్ పార్టీలు కూడా మనకి సంబంధం లేదు. జరిగేవి మనకు తెలిసినయే కదా.
కొన్ని ఎప్పటి నుంచో ఇటువంటి కంప్లైంట్లు ఉన్నాయి. ఇళ్ళ మీద కాదు, ఈ పర్టికులర్ కేసు కాదు, ఇటువంటి కంప్లైంట్లు చాలా రోజుల నుంచి చాలా ఉన్నాయి. బయటకు వచ్చినాయి కొన్ని రాలేదు. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది మాట్లాడుతున్నాం. అప్పుడు లేదు కదా, వైసీపీ అప్పుడు ఉందా? లేదు కదా. ప్రూవ్ అయితే ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు కమిటీ నుంచి? సివియర్గా ఉంటుందండి యాక్షన్. ఏముంటుందనేది నేను చెప్పలేను, కానీ ఇట్ విల్ బి వెరీ సీరియస్. మన పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలం. అంటే తను ఒక స్టార్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు విన్నింగ్, అన్ని లాంగ్వేజ్లో కూడా స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు. తన కెరియర్ ఎలా ఉంటుంది ఒకవేళ ప్రూవ్ అయితే? బాంబేలో ఏమైందో చూశారు కదా. బాంబేలో ఏమైంది, మీటూ అప్పుడు ఆ పెద్ద వాళ్ళ సినిమాలు ఆగిపోయినాయి. అంతే అవుతుంది, అంతే జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ హెరాస్మెంట్స్ అనేవి, కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి సమంత కూడా పోస్ట్ చేశారు. హేమా కమిటీని ఇక్కడ స్వాగతిస్తున్నాం అని చెప్పేసి, హేమా కమిటీని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఏమంటారు? హేమా కమిటీ అంటే జడ్జిని వేసి చేసుకున్నారు, కమిటీ వేశారు. ఇక్కడ ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ ఒకటి ఉండింది. అది రిపోర్ట్ రావాలి, వస్తుంది, ఆల్రెడీ ఉంది. మన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేశారు, అట్లాగే చేస్తే అది వస్తుంది, త్వరలో వస్తుంది. గవర్నమెంట్ మారింది కదా, మధ్యలో టైం పోయింది. ఆ టైం పోయి ఉంది. ఇప్పుడు ప్రాబ్లీ ఎఫ్డీసీ యాక్టివ్ అయితే 4 రోజుల్లో వచ్చేయచ్చు అది కూడా. బట్ అమ్మాయిలందరూ కూడా ఈ స్టార్డమ్ ఉన్న స్టార్స్ని, వాళ్ళ స్టార్డమ్ని, వాళ్ళ మనీని యూజ్ చేసుకోవడానికి కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరు ఇష్టం వచ్చిన కామెంట్ వాళ్ళు చేస్తారండి. ఉంది ఇప్పుడు అదే, దాన్ని ఒక ఫాల్స్ కామెంట్, ఫాల్స్ అనేది దాన్ని అంటాం. తప్పుడు స్టేట్మెంట్ కూడా అవ్వచ్చు కదా. అటువంటి మీరు చెప్పింది తప్పుడు స్టేట్మెంట్ కింద అవుతుంది కదా. నాకు ఇష్టమైతే నేను ఒకటి చేస్తాను, ఇష్టం లేకపోతే ఇంకోటి చేస్తాను అనేది తప్పు అవుతుంది కదా. సో అదే అందుకే ఎంక్వైరీ చేసేది, మనం చేసేది. లేకపోతే ఎంక్వైరీ లేకుండా కంప్లైంట్ రాక. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈజ్ అ టార్గెట్ జానీ మాస్టర్. ఇది బ్యాక్గ్రౌండ్ ఏదో కొత్త జరుగుతుంది, ఇది ఒకటి. నెంబర్ 1. రెండో ఇష్యూ ఏంటంటే అమ్మాయికి నేను చూసిన వీడియోస్ అన్నీ, ఆమె చూసిన హిస్టరీ ప్రకారం ఆమె ఒక గోల్ పెట్టుకుంది. ఒక గోల్ అంటే ఆమె డీలో జానీ మాస్టర్కి పరిచయం అయింది. ఓకే, ఈమెకంటే చాలా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు సీనియర్స్ ఉండొచ్చు. అయితే ఒక అడ్డదారిలో నుంచి జానీ మాస్టర్ దాంట్లోకి దూరింది. జూరీ ఏదో ఆశ జానీ మాస్టర్ చూపించింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయింది. అది ఆకర్షణ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. మేబీ దానికోసం మనం ఆ క్వశ్చన్స్ మనకు అవసరం లేదు. అక్కడ ఆమె మైనర్, జాయిన్ అయ్యేటప్పుడు మైనర్గా జాయిన్ అవుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మైనర్గా జాయిన్ అయ్యింది అసిస్టెంట్గా, సారీ డాన్సర్గా. ఎందుకంటే డాన్సర్ తర్వాత అసిస్టెంట్ కార్డు ఇస్తారు, అసిస్టెంట్ తర్వాత ఇంకో ఇస్తారు, మళ్ళీ వెంటనే డాన్సర్ కార్డు ఇవ్వరు మామూలుగా అయితే. అంటే అది యూనియన్ రూల్స్. డాన్సర్కి కూడా యూనియన్ 18 తర్వాత ఇస్తారు, బిఫోర్ మేజర్కి కార్డ్స్ ఇవ్వరు. కనుక ఆమె కార్డు ఎలాగిచ్చారు 16 సంవత్సరాలకి? నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2, ఆ 16 సంవత్సరాలకి ఏ షూటింగ్లో జాయిన్ అయ్యింది? డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అసిస్టెంట్ లెవెల్, డాన్స్ మాస్టర్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ షూటింగ్ నిర్మాత ఎవరు, ఆ లొకేషన్ ఎక్కడ, ఆ మేనేజర్ పేరేంటి, ఆ కంపెనీ పేరేంటి? ఈ ఫోక్స్ చట్టం కింద మైనర్కి మనం మామూలుగా కాదు, ఆమె ఒప్పుకొని చేసినా, ఆమె ఒప్పుకోకుండా చేసినా, ఏం చేసినా 100% రేప్ అటెంప్ట్ కింద వస్తుంది. రేప్ అటెంప్ట్ కింద వస్తాడు. ఆమె విక్టిమ్. ఆమె మీద కేసు పెట్టాడు, జానీ మాస్టర్ మీద కేసు పెట్టేదాడు. ప్రోత్సహించేవాడు అంటే లొకేషన్ ఎక్కడ, ఏ లొకేషన్లో ప్రోత్సహించారు? పలానా లొకేషను, పలానా షూటింగ్. ఆ లొకేషన్ ప్రొడ్యూసర్ ఎవరు? పలానా పేరు. ఆ డైరెక్టర్ ఎవరు? పలానా పేరు. ఆ మేనేజర్ ఎవరు? పలానా పేరు. అక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు? పలానా పేరు. వీళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ అవ్వాలి. వీళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. ఎందుకంటే ఈయనకి ఆ అమ్మాయిని రేప్ చేసే సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఈజ్ అ లొకేషన్, ఈజ్ అ కాజాప్ యాక్షన్ లొకేషన్లో ఆ పోక్స్ చట్టం కింద ఆ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఆ జరిగిన సిచ్యువేషన్ మొత్తం టోటల్గా ఆ పోక్స్ చట్టం కింద కంపల్సరీ వీళ్ళందరూ లోనకి వెళ్ళాలి. ఓకే, ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ 7 సంవత్సరాల నుంచి మనం చరిత్ర చూసుకుంటూ వస్తే ఇప్పటికి 22 సంవత్సరాల వయసు వస్తుంది ఆమెకి.
ఈ 22 సంవత్సరాల్లో నేను మొత్తం టోటల్గా ఆమె వీడియోస్ అన్నీ చూశాను. ఆమె మొత్తం టోటల్గా నా దైవం, నా గురువు, మా ఆయన లేనిదే నేను లేను అనుకుంటూ వచ్చింది. ఆమె గోల్ ఎక్కడ రీచ్ అయిందంటే షారుఖ్ ఖాన్తో, సల్మాన్ ఖాన్తో ఆల్మోస్ట్ ఇస్ జానీ మాస్టర్ బిగ్గెస్ట్. ఆ బిగ్గెస్ట్ దగ్గర అసిస్టెంట్గా ఆయన మొత్తం టోటల్గా డ్యాన్స్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్గా కార్డు తీసి ఇచ్చాడు. అసిస్టెంట్గా కార్డు తీసి ఆయన అసిస్టెంట్గా పెట్టుకొని అక్కడి నుంచి మొత్తం టోటల్ టాప్ ఆఫ్ దీస్ అన్ని లొకేషన్, అన్ని సినిమా హీరోయిన్లతో ఆమె పర్ఫార్మెన్స్ చూపించుకుంది. ఆ గుడ్ పర్ఫార్మెన్స్ని అందరితో ఆకట్టుకొని ఎలాగైనా ఆమె గోల్ ఏంటంటే కొరియోగ్రాఫర్ కానీ హీరోయిన్ కానీ అయిపోవాలా. ఆమె ఎట్టి పరిస్థితుల్లో అనేది ఆయనకి ఏం కావాలో, ఆయనకి ఎలా కావాలో, ఆయన వాస్తవంగా లొంగిపోయిందా లేదా అనేది ఒకటి. ఇక్కడ ఇద్దరు స్వార్థం. ఈమె జానీ మాస్టర్ని ఉపయోగించుకొని ఈమె పైకి వచ్చేద్దాం. ఈమె అక్కడ అవకాశం దొరికింది కదా, ఈమె నా దగ్గర పెట్టుకుందాం, ఈమె ఇంకో దగ్గర ఉపయోగించుకుందాం అని ఈయన ఇద్దరు ఇస్ బిట్వీన్ రిలేషన్షిప్లోనే తయారయ్యారు తప్ప ఎక్కడా కూడా నాకు తెలిసి ఇవన్నీ అర్థమవుతున్న ప్రకారం ఓన్లీ ఇక్కడ విభేదాలు వస్తేనే బయటకు వచ్చారు తప్ప ఇక లేదు అనేది అర్థమవుతుంది. ఒకరు నేను గొప్ప నువ్వు గొప్ప అనుకొని ఇద్దరికిద్దరు ఆయన అనుకున్నాడు, నన్ను అడ్డుపెట్టి మొత్తం టోటల్గా నువ్వు మొత్తం అంతా అయిపోయి కార్డు తీసుకొని ఇప్పుడు నువ్వు కొరియోగ్రాఫర్కి బయటికి వెళ్ళిపోతావా? బయటికి వెళ్తే ఎలా చేస్తావు? నువ్వు నాకే దక్కాలి, నాకే ఉండాలి అనేది ఆయన వర్షన్ అయి ఉండొచ్చు. అది బెదిరిస్తే ఆమె కంప్లైంట్ ఇప్పుడు ఇవ్వచ్చు మేబీ. ఈమె వర్షన్ ఏంటి? నీతో నాకు పని అయిపోయింది, నేను ఆల్రెడీ నాకు టాప్ హీరోయిన్స్తో నాకు ఆల్రెడీ వస్తుంది, నేను బెస్ట్ కొరియోగ్రాఫర్గా, నేను పర్ఫార్మెన్స్గా నేను ఆల్రెడీ వెల్ నోటెడ్ అయిపోతున్నాను కాబట్టి నా గోల్ నేను టాప్లోకి వెళ్ళిపోవాలి, నీతో నాకు అవసరం లేదు అని విభేదించి ఉంటుంది. అక్కడ వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి సుకుమార్ గారి దగ్గర చెప్పడం జరిగింది. సుకుమార్ గారు మీకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన సపోర్టెడ్ ఇది ఛాంబర్ చెప్పడం జరిగింది. ఛాంబర్ వారు 15 రోజుల్లో మొత్తం టోటల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి తప్పు నిర్ధారించేసి ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. పోలీసు వారు ఆటోమేటిక్గా చట్టం అన్నీ చూసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేసు పెట్టడం జరిగింది. అక్కడ ఛాంబర్ వారు ఒక తప్పు చేశారు. ఆ కమిటీ ఏం చేసిందంటే ఎంక్వైరీ చేసేటప్పుడు కమిటీ రిపోర్ట్ ఏదైతే ఛాంబరు అసలు 16లో పోక్స్ చట్టం ఎప్పుడైతే పెట్టారో మనకి ఇచ్చిన కంప్లైంట్లో ఏ లొకేషన్ ఇచ్చారు, ఏ సినిమా లొకేషన్ ఇచ్చారు, డ్యాన్సర్ కార్డు ఎవరు ఇప్పించారు, అసలు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ షూటింగ్ లొకేషన్లో డైరెక్టర్ ఎవరు, అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉంటుండగా అక్కడ అత్యాచారం జరిగింది మైనర్గా, లేకపోతే హోటల్లో జరిగిందా, లేకపోతే ఇంట్లో జరిగిందా, ఇవన్నీ ముందు మనం ఛాంబర్లో ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఆ అమ్మాయి 7 సంవత్సరాల నుంచి ఆ వీడియోలు చూసుకోవాలి. అసలు ఆ వీడియోలు చూసుకొని ఇద్దరికి కలిపి ఒక అమ్మాయి మొత్తం టోటల్గా 7 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు మొత్తం టోటల్గా మనం అన్నీ చూస్తే అన్ని బెస్ట్ పర్ఫార్మెన్స్